మనం ఇప్పుడు వ్యంగ్య వీక్షణం చేస్తున్నది జౌలి నాలా కెనాల్కి సంబంధించింది. ఇది దాదాపుగా 350 సంవత్సరాల క్రితం నిర్మించబడిన కెనాల్ ఇది. ఇది తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని జౌలి అనే గ్రామం వద్ద దీని యొక్క ప్రయాణం మొదలవుతుంది. పేరులోనే ఉంది భోజనం అని. మరాఠీలో జౌలిస్గి అంటే భోజనం చేశావా అని. అంటే ఈ పేరు పెట్టడంలో ఎంత అంతరార్థం దాగుందో మనకు అర్థమవుతుంది. ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టే కాలువకు ఆ పేరు పెట్టి రాజ్యానికి తీసుకురావడానికి ఎంత శ్రమ పడ్డారన్నది మనము ఈ వీడియోలో పూర్తిగా చూస్తాం. ఈ జౌలి పేరుతోనే ఆ ప్రాంతానికి జౌలి అనే పేరు స్థిరపడిపోయింది. నిమ్మల రాజ్యాన్ని సుభిక్షంగా సుసంపన్నంగా కరువు కాటకాలు దరి చేరకుండా వ్యవసాయంతో ధాన్యరాశులతో కలకలలాడడానికి రాజ్య ప్రజల సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉండడానికి నిమ్మల రాజ్య స్థాపకుడు అయిన నిమ్మనాయుడు చెరువులను కుంటలను దిగుడు బావులను నూతులను త్రవ్విస్తే అతని తర్వాత రాజ్యాభిషేకం చేసుకున్న శ్రీ కుండి వెంకటరాయుడు రాజ్యం చుట్టూరా ఉన్న గ్రామాల్లో చెరువులను బావులను త్రవ్వించడం జరిగింది. నిమ్మనాయుడు కేవలం రాజ్యం లోపలనే చెరువులను తవ్విస్తే కుంటి వెంకటరాయుడు రాజ్యం చుట్టూరా ఉన్న గ్రామాల్లో కూడా ఈ చెరువులను బావులను త్రవ్వించడం చేశాడు. అందులో ముఖ్యంగా బోరిగాం, ధని, లక్ష్మీపురం, ఆలూర్, వెంగోపేట్, గాజులపేట్, విశ్వనాథ్పేటలోని చెరువులని తవ్వించడం జరిగింది. వాటితో పాటు వెంకటాపురం చెరువు అలాగే కర్తాల్ చెరువులను త్రవ్వించి వాటికి ఈ జౌలినాలతో లంకే ఇప్పించాడు. అవి ఎల్లప్పుడూ నీటితో సమృద్ధిగా ఉండడానికి మహారాష్ట్ర సరిహద్దుల్లోంచి నిమ్మల రాజ్యంలోని పాలిత గ్రామాల్లో ప్రవేశిస్తున్న సువర్ణం కంటే విలువైన నీటిని తీసుకొస్తున్న సువర్ణ వాగుని జౌలి వద్ద అడ్డుకట్ట వేసి అక్కడి నుండి నీటిని నిమ్మల రాజ్యపు నడి మధ్యలోంచి వెళ్లేలా త్రవ్వించాడు. చెరువు కట్టలు దృఢంగా ఉండడానికి పెద్ద పెద్ద రాళ్లను పేర్చి నిర్మాణాలు చేయించడం జరిగింది. తూముల నిర్మాణానికి నాణ్యమైన రాళ్లను దర్వాజాల్లా తయారు చేయించి వాటిని నునుపుగా చెక్కించి వాటికి నిమ్మల రాజ్యంలోనే లభించిన ఇనుముతో తూము యొక్క తలుపుల్ని మరియు ఆ తలుపుల్ని దించడానికి ఎత్తడానికి కావలసిన విధంగా పోతలు చేయించి అమర్చడం జరిగింది. అక్కడ ప్రారంభమైన ఆ జౌలినాల నిర్మల్ రాజ్యంలో ఏ విధంగా ఏ మార్గం గుండా ప్రవేశిస్తున్నదన్నది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇలా పూర్తిగా వ్యంగ్య వీక్షణం ద్వారా చూపించిన తర్వాత మీకు ప్రత్యక్షంగా కూడా నేను చూపించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా వదలకుండా చూడండి. ఇది జంగిలీకుంట నాయుడువాడలో ఉంది. దీని యొక్క చరిత్ర, దీని వెనుక ఉన్న వారి కృషి పూర్తి వివరాలు ఈ వీడియో చివరి వరకల్లా చూస్తే మీకు తెలిసిపోతుంది.
అలా నిర్మించిన ప్రతి చెరువు కట్టపై మర్రి చెట్టుని కానీ వేప చెట్టుని కానీ నాటించి దాని క్రింద కట్ట మైసమ్మను ప్రతిష్ఠించడం కూడా జరిగింది. ఆ మైసమ్మకు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మొట్టమొదటగా మేకతో బలిచ్చిన తర్వాతే మిగతా గ్రామ దేవతలకు బలులు ఇచ్చేవారు. అంతేకాక సంవత్సరంలో తొలిసారిగా పంట పొలాలకు నీటిని వదులుతున్నప్పుడు కూడా బలి పూజలు నిర్వహించేవారు. ఇక రైతులు తమ పంట కోత ప్రారంభించే ముందు కూడా చిన్న చిన్న పూజలు అంటే కోళ్ళతో పుంజులతో నైవేద్యాలు సమర్పించుకొని పంట కోతలు ప్రారంభించే ఆనవాయితీ ఉండేది. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో ఇలాంటివి కొనసాగుతున్నాయి. దీనివల్ల కట్టమైసమ్మ తమ చెరువుని తమ పొలాల్ని సల్లంగా చూసుకుంటుందని వారి ప్రగాఢ విశ్వాసం. ఎక్కడో దూరంగా ఉన్న జౌలి వద్ద నుంచి నీటిని ఎందుకు తీసుకురావడం జరిగిందంటే, ఈ జౌలి అనే ప్రాంతం నిమ్మల రాజ్యానికి చాలా ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడి నుండి నీటిని తీసుకెళ్ళడానికి ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. అంతేకాక నీటి యొక్క వేగం ఎక్కడ కూడా తగ్గకుండా పల్లపు ప్రాంతానికి ప్రవహించేలా త్రవ్వకాలు త్రవ్వించడం జరిగింది. దాదాపు 20 అడుగుల వెడల్పు 10 అడుగుల లోతుతో నిర్మితమైన ఈ కాలువ నిరంతర పర్యవేక్షణలో ఉండి ఎప్పటికప్పుడు మరమ్మతులు, పూడికలు, పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాలు కొనసాగేవి. వీడియోలో ప్రతి ప్రదేశానికి సంబంధించిన పేర్లు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మీరు చరిత్రను వింటూనే ఈ వీడియోని చూస్తే దీనికి సంబంధించిన పూర్తి అవగాహన మీకు తెలిసిపోతుంది. చూడండి, ఇది కడతాల్ చెరువు, కడతా హోటల్ దగ్గర ఉంటుంది. మీరు ఈ వీడియోని పట్టుకొని మీరు ఈ ప్రదేశాన్ని అన్నిటినీ కూడా చూడొచ్చు. ఎక్కడ కూడా మిస్గైడ్ కాకుండా ఉంటుంది మీకు. ఇది మనం చూస్తున్నది శ్రీనగర్ కన్యాకుమారి హైవే. మనము కడతాల్లోని అయ్యప్ప స్వామి గుడి వెనకాల ఉన్న స్వర్ణ కెనాల్ అంటే స్వర్ణవాగు ప్రాంతంలో ఈ యొక్క జౌలి నాల ప్రవేశిస్తుండే అప్పటి కాలంలో. ఇప్పుడు దాని లంకె అనేది అక్కడికే ఆగిపోయింది. అది ఎందుకు ఆగిందన్నది మనము ఇప్పుడు కొద్దిసేపట్లో వివరంగా తెలుసుకుంటాం. చివరగా ఇది గోదావరి నదిలో కలుస్తుంది. ఇప్పుడు మనము స్వర్ణ ప్రాజెక్టు పైన ఉన్నాం. ఆ స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్లో జౌలి నాలకు సంబంధించింది కూడా ఇవ్వడం జరిగింది. దీని నిర్మాణం యొక్క ముఖ్యోద్దేశం ఆ కాలంలో ఎదురయ్యే అనావృష్టి వల్ల ఏర్పడే కరువు కాటకాలను ఎదుర్కోవడానికి కుంటి వెంకటరాయని ఆధ్వర్యంలో అమ్మనాయుని సాంకేతిక ఆలోచనల మేళవింపుతో నాగన్న సైన్యాధ్యక్షుని కూతురైన చంద్రిక యొక్క నిరంతర పర్యవేక్షణలో అప్పటి నిమ్మల రాజ్యపు పాలిత ప్రాంతంగా ఉన్న జౌలి అనే ఎత్తైన ప్రాంతంలో ప్రవహిస్తున్న వాగుపై అడ్డంగా ఆనకట్ట కట్టి అక్కడి నుండి 32 కిలోమీటర్లకు పైగా
దాదాపు 3.5 సంవత్సరాల వరకు త్రవ్వకాలు కొనసాగించి నిమ్మల రాజ్యానికి తీసుకురావడం జరిగింది. చూడండి, ఇదే ఆ జౌలినాల యొక్క చిత్రం. ఈ ప్రయాణంలో బోరిగాం, ధని, లక్ష్మీపూర్, ఆలూర్, వెంగవాపేట్, గాజులపేట్, విశ్వనాథ్పేట్ ప్రాంతాల్లో ఉన్న చెరువులను నింపుతూ అక్కడి నుండి గండిరామన్న ప్రాంతంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ ప్రక్క నుండి ప్రయాణిస్తూ రాంరామ్ బాగ్లో ఉన్న జంగిలికుంటలోకి చేరి బేస్తవార్పేట్ కాల్వగడ్డ పైన ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. రామమందిరం వెనుకాల నుండి ప్రవహిస్తూ బాలాజీవాడ గుండా వెళ్ళి కూరన్నపేటలోని కుంటి వెంకటరాయని రాజ్యాంతపుర నైరుతి దిశలో ఉన్న ద్వారానికి దగ్గర నుండి రాజ్యపు దక్షిణ దిశ గొలుసు కట్టు చెరువులైన దాంచెరు, మేరుడు చెరువు, గొల్లపేట చెరువు, పెదకొచ్చెరు, ఇది పెదకొచ్చెరువు డిగ్రీ కళాశాల ఎదురుగా ఉంటుంది. అక్కడి నుండి రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న వెంకటాపురం చెరువులో నీటిని నింపి కడతాల్ చెరువుకి చేరుకునేది. ఇప్పుడు మనం చూస్తున్నది స్వర్ణ ప్రాజెక్టు. ఇప్పుడు కడతాల్ చెరువుకు దీనికి ఉన్న లంకెను చీలుస్తూ కడతాల్ కంటే ముందు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు యొక్క ఎడమ కాలువ ప్రయాణించడం వల్ల అక్కడ మనకు దీని యొక్క లంకె అనేది దొరకదు. కడతాల్ చెరువుని నింపిన తర్వాత అక్కడి నుండి అయ్యప్ప స్వామి దేవాలయం వెనుక ఉన్న వాగులో, అంటే తన జన్మకు కారణమైన జౌలి ప్రాంతంలో నిర్మించిన స్వర్ణ ప్రాజెక్టు వాగైన సిద్ధాపురం వాగులో కలిసి చివరగా మాదాపూర్ గ్రామంలో ప్రయాణిస్తూ సువర్ణపురిగా ప్రఖ్యాతిగాంచిన సోన్ వద్ద గోదావరిలో కలుస్తుంది. దాదాపు 32 మరియు 13 కిలోమీటర్లు, అంటే జన్మించిన ప్రదేశం నుండి జన్మనిచ్చిన తల్లి ఒడికి చేరే వరకు సాగిన ప్రయాణంలో మొత్తం 45 కిలోమీటర్ వరకు కొనసాగుతూ తాను నడయాడిన స్థలాలన్నిటినీ సస్యశ్యామలం చేస్తూ ప్రాణికోటికి కడుపు నింపుతూ దాహం తీరుస్తూ ప్రాణం పోస్తూ 45 కిలోమీటర్ల ప్రయాణానికి ప్రత్యక్షంగా 13 చెరువులను నింపుతూ పరోక్షంగా మరో 13 చెరువులకు కడుపు నింపుతూ సాగేది ఈ జౌలినాల. మనం ఏ ప్రాంతంలో ఉన్నదన్నది అక్కడ టెక్స్ట్ రూపంలో క్లియర్గా ఇవ్వడం జరిగింది, మీరు చూడవచ్చు. ఇప్పుడు మనము విశ్వనాథ్పేట చెరువు వద్ద ఉన్నాం. దీని పల్లె చెరువు అనే పేరు కూడా ఉంది. ఇక్కడ నుంచే మనకు నిర్మల్లో ఈ ప్రయాణం అనేది మొదలవుతుంది. ఇది స్టార్ ఫంక్షన్ హాల్ ఇంకా ఉంటుంది, మీరు చూడవచ్చు. ఆనాడు తాను ప్రయాణించినప్పుడు తన ఒడిలో ఉన్న ఇసుక రేణువులు కూడా స్పష్టంగా అగుపించేలా కనిపించిన ఆ నీరు ఈరోజు మానవుల స్వార్థానికి ఇరుగ్గా మురిగ్గా మారిపోయి వాడడానికి కాదు కదా, చూడడానికి కూడా పనికి రాకుండా విపరీతమైన దుర్వాసనతో, మానవ విసర్జితాలతో, చెత్తా చెదారంతో నిండిపోయి ఒకనాడు స్నానాలు చేయడానికి, తాగడానికి, వంటలు చేయడానికి, పంటలు వేయడానికి వాడిన ఈ జౌలి కాల్వ ఈరోజు కడుపు తరుక్కుపోయేలా, గుండె పగిలి ఛిద్రం అయ్యేలా రోధిస్తుంటే నాటి కాలపు పెద్ద మనుషులు
ఆనాటి జౌలి నాలతో ఉన్న సంబంధాన్ని నెమరు వేసుకుంటూ మౌన వేదన చెందుతున్నారన్నది అక్షర సత్యం. ఇది ఎంత దుర్గంధభరితంగా మారిందన్నది మనము మరికొద్దిసేపట్లో చూస్తాం. ఇప్పుడు మనం ప్రస్తుతము గండి రామన్న ప్రాంతానికి వెళ్ళే రోడ్డులో ఉన్నాం. ఇక్కడ నుంచి సబ్స్టేషన్, విద్యుత్ సబ్స్టేషన్కు తాకి అది పక్క నుంచి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ జోలినాల మనకు వెనకాలనే మనకు విద్యుత్ సబ్స్టేషన్ ఉంది. చూడండి, ఇదే దాదాపు 330 సంవత్సరాల క్రితం, అంటే 1680 నుండి 1700 సంవత్సరాల ప్రాంతంలో నిమ్మలను ఏలిన నిమ్మనాయుని పరిపాలన తర్వాత వచ్చిన కుంటి వెంకటరాయుని కాలంలో ఎదురైన నీటి ఎద్దడిని నివారించడం కోసం ఈ కాలువ తవ్వడానికి మరియు అది నింపడానికి అవసరమైన చెరువులను త్రవ్వడానికి దాదాపుగా 3.5 సంవత్సరాల కాలం పైగా పట్టింది. చూడండి, ఈ కాలువలో ఇప్పటికీ కూడా నీళ్లు ఉన్నాయి, అందులో జలచర రాశులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఎలాంటి భవన నిర్మాణాలు కానీ మరి ఇతరత్ర నిర్మాణాలు కానీ లేవు. మరికొన్ని సంవత్సరాల్లో ఇక్కడ మొత్తం ఇబ్బడి ముబ్బడిగా జనసంచారము, జన నిర్మితాలు అయిపోతాయి. ఈ కాలువ చూడండి, దాని యొక్క వెడల్పు, లోతు. నిమ్మల రాజ్యపు వాయువ్య మూల నుండి ప్రవేశించిన ఈ నాల పల్లె చెరువుని నింపి ఉత్తరం నుండి ఈశాన్యానికి చేరుకొని అక్కడి నుండి నాయుడివారి కుంటలో కలిసి రాజ్యపు నడిబొడ్డు అయిన బేస్తవారపుపేట నుండి దక్షిణం వైపు ప్రవహిస్తూ ఆగ్నేయ దిశలో ఉన్న కూరన్నపేటలోని దాన్ చెరువుని, మేరేడు చెరువుని, గొల్లపేట చెరువుని, పెదకొచ్చేరు చెరువుని, వెంకటాపురం చెరువులను నింపుతూ చివరి మజిలీగా గుణితాల అంటే గముజాలకు ముందే కుడితాల అంటే ఇప్పటి కడతాల్ చెరువుని నింపి అక్కడి నుండి సిద్ధాపురం వాగులో కలిసి సొన్నలోని గోదారమ్మ ఒడిలో ఒదిగిపోతుంది. మనం చూస్తున్న ఈ అడవి ప్రాంతము విశ్వనాథపేట నుండి బంగల్పేటకు వెళ్ళే మార్గంలో ఉండే అడవి ప్రాంతం ఇదంతాను. ఈ కాలువ నడిచిన ప్రతి ప్రాంతాన్ని మీకు క్షుణ్ణంగా చూపించడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా మనము ఈ ప్రదేశాల్లో వెళ్ళి చూడొచ్చు. మరికొన్ని సంవత్సరాల్లో ఎలా ఉంటుందన్నది అది తర్వాత విషయమే. ఇప్పుడు మనము నాయుడువాడ ప్రాంతానికి వెళ్తున్నాం. మనం ఇందాక చూసింది నాయుడువారి బుర్జు. అది ఈ కుంటలోకి చేరుకున్న నీటిని నాయుడువాడ ప్రాంతం నుండి బయల్బయార్ ప్రాంతం వరకు వెళ్తున్న కందకానికి కూడా సరఫరా చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన లంకిని మనము చూడొచ్చు. నాటి కాలంలో నిర్మించిన ప్రతి నిర్మాణము ప్రజా ఆమోదయోగ్యమైనదే. ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి కొరకే, నలుగురికి కడుపు నింపడానికి నిర్మించిన నిర్మాణాలే నేటి కాలంలో దానికి పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నాయి.
ఒకప్పుడు నీటితో కలకలలాడిన ఈ కుంట, ఈ జంగిలి కుంట, నాయుడు వారి కుంట ఈరోజు చెత్తా చెదారం గుర్రపు డెక్కలతో ఏ విధంగా మారిపోయిందన్నది మనము చూస్తున్నాం. నాటి కాలంలో తాగడానికి వాడడానికి ఉపయోగించిన నీరు ఈరోజు ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా మారిపోయింది, ఏ విధంగా మారిపోతున్నది అన్నది కూడా మనము కళ్ళారా చూస్తున్నాం. ఇక్కడ నుండే ఆ యొక్క నీటి ప్రవాహం కొనసాగేది. ఇది నాయుడువాడ లింక్ అంటే లంకే అక్కడ వరకు ఉంది. జౌలి ప్రాంతం నుండి నాల ద్వారా నీళ్లు విడుదల చేయడానికి ఇప్పటిలా ఇలాంటి నిర్మాణాలు ఉండేవి కావు. పురాతన వాటిని తొలగించి వాటి స్థలంలో వీటిని నిర్మించడం జరిగింది. 1959లో నిర్మాణం మొదలై 1978 నాటికి పూర్తి చేసుకున్న స్వర్ణ ప్రాజెక్టు సంపూర్ణం కావడానికి దాదాపుగా 19 సంవత్సరాలు పట్టింది. 1959 సంవత్సరానికి పూర్వం ఉన్న జౌలి నాల పునర్నిర్మాణం గావింపబడి నాటి కాలంలోని పురాతన వాటిని తొలగించి క్రొత్త వాటిని చేర్చడం జరిగింది. కానీ ఇప్పటికీ దానికి ఆనుకొని ఉన్న చెరువుల, తూముల నిర్మాణాలు, నీటిని వదలడానికి ఉపయోగించే రాళ్ళ నిర్మాణాలు, లోపు పనిముట్లు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. మనం చూస్తున్నది ఇది బెస్సరపేట నుండి ప్రవహిస్తున్న ప్రాంతం. ఇక్కడ నుండి ఇది కాలువగడ్డ ప్రాంతంలో వెళ్తుంది. మనం ఇందాక చూసింది శ్రీకృష్ణ మందిరము. ఈ కాలువ గడ్డ అంటే కాలువ యొక్క గడ్డ పైన ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి కాలువగడ్డ అని పేరు సార్థకమైపోయింది. ఇక్కడ నుండి రామ్ మందిర్ పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళిపోతుంది. వర్షాకాలంలో సంవత్సరానికి ఒకసారి దీంట్లో ఉన్న చెత్తా చెదారాన్ని ప్రొక్లైనర్ ద్వారా తీయించడం జరుగుతుంది. ఈ ప్రాంతం నుండి రామ్ మందిర్ వెనకాల నుంచి ఈ విధంగా కొనసాగుతూ చివరగా కూరన్నపేట ప్రాంతానికి చేరుకుంటుంది. ఎంతో ముందు చూపుతో ప్రణాళికాబద్ధంగా ప్రజా శ్రేయస్సు కొరకు నిర్మింపబడిన నాటి కాలానికి సంబంధించిన ప్రతి నిర్మాణం ఈరోజు రాబోయే తరాల కొరకు చూయించడానికి కూడా మిగల్చకుండా మనము మార్చేస్తున్నాం. ఇది చూడండి, ఇక్కడికి వచ్చేసి ఆ విధంగా ఈ చెరువులో కలుస్తుంది. మనకు అక్కడ నుంచి కనబడుతున్నది ఛత్తీస్గఢ్. ఇది రాణిమహల్ ప్రాంతము. ఇది దసరా బురుజు. ఇది ఏమో కుంటి వెంకటరాయుని యొక్క ప్రదేశంలో వెళ్ళడానికి, రాజ్య పరిసరాల్లోకి వెళ్ళడానికి సంబంధించిన దర్వాజా ఉండే ప్రాంతం అది. ఇదే చెరువు నుంచి కందకానికి, ఈ కందకము మనకు చైన్ గేట్ వరకు వెళ్తుంది. ఆ కందకానికి సంబంధించిన లంకే ఎక్కడి నుండి ఇవ్వడం జరిగింది, అది ఎలా వెళ్తుంది అన్నది మనము రాబోయే వీడియోలో కూడా చూస్తాం. అద్భుతమైన ప్రణాళికలతో నిర్మించబడిన నిర్మల రాజ్యం ఇది. ఎన్నో రాజ్యాలకు లేని గొప్పతనము, చారిత్రక నిర్మాణము, ప్రణాళికబద్ధమైన నిర్మాణము ఈ నిమ్మల రాజ్యానికి ఉంది. గుర్తించేవారే లేరు. అంతే, మహా అద్భుతమైన కట్టడాలతో కూడిన మహారాజ్యం ఇది. అది చాలామందికి తెలియని విషయం. చూడండి, ఒక చెరువు నుంచి మరో చెరువుకి ఏ విధంగా లంకె ఇవ్వడం జరిగిందన్నది ఆ లంకె ప్రాంతం వరకు వెళ్ళి మీకు స్పష్టంగా చూపిస్తున్నాను. వర్షాకాలంలో ఈ చెరువులన్నీ కూడాను
ఒకే చెరువు మాదిరిగా కనబడతాయి. మొత్తం లంకెలు కూడా నిండిపోయి ఉంటుంది. మనకు కనబడుతుంది ప్రభుత్వ వైద్యశాల, దానికి ఆనుకొని ఉన్నదే ఈ చెరువు. మనకి ఇక్కడ కనబడుతుంది అయ్యప్ప స్వామి వారి మందిరము. ఇప్పుడు కేవలం 4 నుండి 5 చెరువుల వరకు మాత్రమే తన ప్రయాణం కొనసాగిస్తూ మధ్యలోనే మాయమైపోయింది జౌలినాల. కారణం పై ఆయకట్టు వ్యవసాయ విస్తరణ పెరగడం వల్ల, మరొకటి కాలువంతా పూడికతో చెత్తాచెదారంతో నిండిపోవడం, ఇందాకే మనం చూసాం కూడా. దానికి తోడుగా అక్రమ దురాక్రమణలకు కూడా గురి అవ్వడము ముఖ్య కారణమే. ఈరోజు ఈ చెరువులన్నీ ఈ విధంగా నీటితో కలకలలాడుతూ లంకెలు ఇవ్వబడ్డాయి జౌలినాలతో అంటే దీనికి పూర్తి కారణము మరియు క్రెడిట్ అంతా కూడాను చంద్రిక అనే ఆమెకే చెందుతుంది. ఈమె పేరుకే స్త్రీ, మగవారితో మల్ల యుద్ధంలో ఓడించే సత్తగల సౌందర్యవంతమైన బలశాలి. పొడవాటి శరీర సౌష్ఠవం, గుండ్రని ముఖం, విశాలమైన ఎత్తైన ఛాతీ భాగం, సన్నని నడుము, బలమైన దండ కండలు, కొనదేలిన ముక్కు. ఒకవైపు నుండి చూస్తే అద్భుత సౌందర్యవతి, మరోవైపు నుండి చూస్తే ఆడ శివంగి. విద్యల్లో యుద్ధ విద్యల్లో ఆరితేరిన సుగుణశీలి, యువకుల మదిలో యువరాణి, శత్రుల గుండెల్లో గుణపం. చీర కడితే శృంగార దేవత, కత్తి పట్టుకొని గుర్రం ఎక్కితే వీర నారి. చంద్రికనే ఈ పనికి ఎందుకు పురమాయించడం జరిగింది అంటే పని విషయంలో, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడని వ్యక్తిత్వం కలది తను. అంతేకాక లాలించి పని చేయించడంలో కానీ, బెదిరించి పని చేయించడంలో కానీ ఆమె తర్వాతే ఎవరైనా. అందులో కాక ఆమె స్వయాన సైన్యాధ్యక్షుడి కూతురాయే. ఎవరు కాదంటారో ఆమె మాటను. అలా ఆమె ఉండిందే కాబట్టి ఈరోజు జౌలినాల ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా తన యొక్క ప్రయాణము ఇలా కొనసాగుతూనే ఉంది. ఎన్నో పంటలకు, ఎందరికో కడుపు నింపడానికి ఇది కారణమైంది. మనం చూస్తున్నది కడతాల్లో ఉండే చెరువు నుంచి అయ్యప్ప స్వామి మందిరం వెనుకాల ఉన్న వాగులోకి కలుస్తున్న లంకే ఇది. మీకు వీలున్నప్పుడల్లా ఇలాంటి చారిత్రక నిర్మాణాలను చూడండి. మీ రాబోయే తరాలకు కూడా ప్రత్యక్షంగా చూపించండి. అద్భుతమైన చరిత్ర కలది తిరుమల చరిత్ర. అనవసరమైన వాటిని చూస్తూ సమయాన్ని వెచ్చిస్తున్నామే తప్ప కాలగమనంలో కలిసిపోతున్న చారిత్రక నిర్మాణాలని తెలుసుకోవడానికి కానీ, చూడడానికి కానీ ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. అది మన ఆలోచన సరళే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం గోదావరమ్మ ఒడిలో కలుస్తున్న జౌలినాలని చూస్తున్నాం. ఎక్కడో పుట్టింది, మరెక్కడో కలుస్తుంది. ఒక సినిమాలో చెప్పినట్టుగానే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము అన్నట్టుగా చివరి మజిలిగా తాను గోదావరిలో కలిసిపోతుంది. గోదావరి పైన నిర్మించిన ఈ రహదారి
ఇదే మనకు నీరందిస్తున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. చూస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి నిర్మల్కు సంబంధించిన అద్భుతమైన చరిత్రని. ధన్యవాదాలు.